అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. 3 రోజులు రెస్ట్ తీసుకున్నానండి. తప్పలేదు, ఏం చేస్తాం, పిల్లలు ఒకటి వచ్చి ఉన్నారు. నెక్స్ట్ మా బాబు ప్రయాణం ఒకటి ఉన్నది. చల్లగా ఉన్నది. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అంతా మర్చిపోతాను. దానికి తోడు ఎప్పుడా అని ఎదురు చూసిన చుట్టం రానే వచ్చింది. ఇది లేడీస్ ఛానలే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదండి. సో పీరియడ్స్ చాలా లేట్గా రావటం వల్ల కొంచెం సఫర్ అయ్యాను. ఏం సఫర్ అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఇంట్లో పనులైతే అస్సలు తప్పవండి. అండ్ నార్మల్గా వండేదానికంటే పిల్లలు ఉండేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వండుతాను, ఇంకొంచెం ఎక్కువ తింటాను. పైగా ముందుగానే నేను మేడం గారిని కన్సల్ట్ చేయడం వల్ల ట్యాబ్లెట్స్ అవి తెచ్చి ఉంచుకున్నానండి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ థైరాయిడ్ వల్ల ఫ్లక్చుయేషన్స్గా ఉంటున్నాయండి పీరియడ్స్. సో ఒకసారి హెవీ బ్లీడింగ్, ఒకసారి నార్మల్ బ్లీడింగ్, అస్సలు అవ్వకపోవటము, ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నాను. అందువల్ల ఏంటంటే మెడిసిన్ ముందే తెచ్చుకొని ఉంచుకున్నాను కాబట్టి ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. నడుము నొప్పి కానీ, హెడేక్ కానీ ఏమీ లేదండి. చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఎక్కువ వర్క్ అయిందండి. ఎందుకంటే పిల్లలు వచ్చి ఉన్నారు కాబట్టి రుబ్బులు వేసుకోవడము, దోశలు వేయటము, బొంబాయి చట్నీ చేయడం, ఉల్లి చట్నీ చేయడం, వాళ్ళకి కావాల్సిన 2-3 రకాలు వండి పెట్టడము, సాంబార్తో పాటు 2 ఫ్రైలు వండి పెట్టడం, అప్పుడు అన్నీ కూడా నేను ఏమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే ప్రతిదీ షూట్ చేశాను అనుకోండి, ముందే చిరాకుగా ఉంటుంది. మీకు తెలియందేముంది, లేడీసే కాబట్టి తెలియందేముందండి. పిల్లలకి ఏది తక్కువ రాకూడదు. అలా అనేసి మనకేమైనా హెల్పింగ్ హ్యాండ్ ఎవరైనా ఇంట్లో ఉంటారంటే అందరం కూడా పిల్లలతో చదువుల కోసం టౌన్లోకి వచ్చి ఇండివిజువల్గా బ్రతుకుతున్న వాళ్ళమే కాబట్టి మనకంటూ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. పైగా నా బ్యాడ్ లక్ ఏంటంటే మా మెయిడ్ కూడా ఇంట్లోకి రాదండి. ఇంక చెప్పేది ఏముందండి, దేవుని పూజ తప్పించి రిమైనింగ్ ఇల్లు తుడవడము, ఇల్లు అత్తడము, అంటే పీరియడ్స్ ఉన్నాయి కదా, ఇల్లు ఎందుకు అత్తాలంటే నేను గచ్చు మీదే చేరబడతానండి. నాకు నడుము నొప్పి వస్తుందేమో అన్న ఫీలింగు. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం కింద పడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎంత వర్క్ ఉన్నా అదంతా చేసేసి ఆ తర్వాత గచ్చు మీదే చేరబడతానమాట, కార్పెట్ వేసుకొని. సో అదే చాప కొంచెం కార్పెట్టేనండి వేసుకుంటాను, ఎందుకంటే చల్లగాలి ఒకటి ఉన్నది కదండి. తర్వాత అది ఉతికించడం అవన్నీ మామూలేనండి. రిమైనింగ్ అంతా కూడా యాజ్ యూజువల్గా అందరూ ఎలా చేస్తామో అలానే చేస్తాను. కాకపోతే మరీ దాన్ని 1కి 10 కాదు 100 అట్లా ఏం చూడనండి. దేవుడి దగ్గరికి వెళ్ళము, దేవుడి గురించి కంప్లీట్గా ఒక 5 డేస్ వరకు అసలు అటువైపు వెళ్ళమండి. రిమైనింగ్ పనులన్నీ కూడా మొక్కలకి నీళ్లు పోయటము, ఇంట్లో పనులు చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, వంట చేయడము, బట్టలు ఏమైనా ఉంటే ఉతికేసి ఎండ పెట్టడము. తీయాల్సిందైతే 3 రోజుల స్నానం తర్వాత తీస్తాను, కానీ బట్టలు అవి ఏమైనా ఉంటే ఉతికేసుకుంటానండి. ఎందుకంటే హెల్పర్ కూడా లేదు కాబట్టి తడిసి మోపుడు అయిపోతాయేమో. నెక్స్ట్ తుఫాన్ ఒకటి అంటున్నారు కాబట్టి ఏ పని వెనక్కి ఉంచుకోలేదు. అలా ఉంచుకోకపోయినా కూడా ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి. ఇక్కడైతే ప్రతి పని నేనే చేయటం వల్ల గిన్నెలు కాలేస్తున్న ఆ టబ్స్ని కూడా, బకెట్స్, టబ్స్, ఇక్కడైతే ఏవైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి ఉతికేసి, స్టూల్స్ ఉతకడం కాదండి, తోమాను. స్టూల్స్, మనం యూస్ చేసే మగ్స్ అన్నీ కూడా తోమేశానండి. ఎందుకంటే నా చేతులతో నేను క్లీన్ చేసుకునేటప్పుడు ఇది ఒకటి పక్కన పెట్టి ఒకటి తోమేసి అలా ఏముండదండి. టోటల్ షింక్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తోమేసి కడిగేసి శుభ్రంగా ఉంచుకున్నాను. బట్ ఇంట్లోకి రాకుండానే ఇవన్నీ చేసుకున్నానండి. అంటే 3 డేస్ స్నానం తర్వాత కాదండి, పని చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఉన్నది అనుకోండి, మనకున్న చిరాకుతోటి ఇవేవి కూడా నీట్గా లేవు అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మన బ్రెయిన్లో, అది నాకు చాలా చిరాకుగా ఉంటుంది. అందుకనేసి అవన్నీ కూడా శుభ్రం చేసేసి చక్కగా ఎండలో ఎండబెట్టుకొని ఉన్న టైంలో వంట చేసుకొని, రెస్ట్ తీసుకొని, మొక్కలకి నీళ్లు పోసుకొని ఇవన్నీ కూడా అయినాయండి. కాకపోతే వీడియో వర్క్ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే మూవీస్ చూశానండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. దేవరా చూసాము, నెట్ఫ్లిక్స్ ఉందండి మాకు. ఇంకేంటవి కొన్ని డబ్బింగ్ మూవీస్ చూసామండి. అందులో ఒక మూవీ భలే నచ్చింది నాకు. వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళ భాష కానీ. డబ్బింగ్ తెలుగు అండి. మనకి మామూలు తెలుగు కంటే కూడా డబ్బింగ్ తెలుగు చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడైతే ఈ బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, ములక్కాడలు ఇవన్నీ కూడా మన గార్డెన్లోనివేనండి. అండ్ వండేటప్పుడు కూడా ముందు బంగాళదుంపలు ఉడకబెట్టేసి తీసేసి, ఆ తర్వాత పప్పు ఉడకబెట్టి తీసేసి, అందులోనే నేను తర్వాత రైస్ కూడా పెట్టినట్లున్నానండి. అంటే ఒకే గిన్నె 3 సార్లు యూస్ చేస్తాను. ఈలోపు ఆ పక్కన కూరకి, ఇటువైపు సాంబార్కి ఇట్లా రెడీ చేసుకుంటూ ఉంటాను. వంటను కూడా ముందుగా ప్లాన్ చేసుకొని కట్ చేయాల్సినవి, తొక్కలు వలిచి ఉంచాల్సినవి, నీటిలో నానబెట్టాల్సినవి, బాయిల్ చేయాల్సినవి ఇట్లా డివైడ్ చేసుకుంటానండి. ఇది స్టార్టింగ్ ఏదో
పెద్ద పనిలా మీకు అనిపిస్తుంది, కానీ ఒకసారి మీరు అలవాటు పడ్డారు అనుకోండి, ఆ రోజు ఏం వండాలి, ఏ కాయగూరలు కట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటే మీరు చక్కగా తర్వాత మీకు ఈజీగా వెళ్ళిపోతుందండి. అట్లనే పోపులు తీయాల్సి వస్తుంది, బంగాళదుంప వేపుడికి, సాంబార్కి, నెక్స్ట్ చట్నీకి, వీటన్నిటికీ. కాబట్టి 3 గిన్నెలు తీస్తాను, ఒకేసారి పోపుల డబ్బా తీసి 4-in-1 బాక్సులు యూస్ చేస్తాను కదండి. అందులోనివన్నీ కూడా దేనికి ఎంత కావాలన్నది వేసుకుంటాను. ఇవన్నీ నాకు గుర్తుంటాయండి. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, మీ పని చాలా ఈజీ అవుతుంది. 3 సార్లు 4 సార్లు చేయాల్సిన పని మీరు ఒకే టైంలో చేసుకుంటూ వెళ్ళొచ్చు. దానివల్ల టైం సేవ్ అవుతుంది, గిన్నెలు సేవ్ అవుతాయి, మీకు పని చేస్తూ ఆ స్ట్రెస్ తెలియదండి. సాంబార్లోకి కొబ్బరికాయ కావాలండి. సో కొబ్బరి ముక్క చెదగొట్టేసి అట్లా ఉంచుకున్నాను. ఇగోండి పోపులు ఇక్కడ సాంబార్కి, చట్నీకి అన్నిటికీ కూడా తీస్తున్నాను అనమాట. ఇంగువ లేకుండా ఏ వంటకమో చేయనండి. మ్యాక్సిమం అన్నిట్లో కూడా, అంటే నాన్ వెజ్లో తప్పించి రిమైనింగ్ అన్నిట్లో కూడా నేను ఇంగువ ఎక్కువ యూస్ చేస్తాను. ఇక్కడ సాంబార్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి పేస్ట్ చేస్తున్నాను అనమాట. సారీ అండి, నైటీలో ముందుకొచ్చానని ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే నాకుండే వర్క్ ఇది అలా ఉంది. ఇదంతా ఒకరోజు కాదండి, 2-3 రోజులు కలిపి చేసిన వీడియో అనమాట. సో ఒక రోజంతా కూడా నైటీలోనే ఉండిపోయాను ఇంచుమించు. అండ్ ఇక్కడైతే ఎవరికైనా సరే నా వంటలు కనుక, చేసే విధానం కనుక డీటెయిల్డ్గా కావాలి అంటే మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు అవి కూడా నేర్పిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటి పనులు చేసుకోవడం కూడా గగనం అయిపోయిందండి. మేడ్ మీద ఆధారపడము, వాళ్ళు వచ్చే వరకు ఎంగిలి గిన్నెలు వేసుకొని చూడటము, వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తేనే పనులు అవుతాయి అనుకోవటము. అంటే జాబ్ చేసే వాళ్ళే కాదండి, ఇంట్లో వాళ్ళకే కాదండి, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కంప్లీట్గా మేడ్ మీద ఆధారపడి ఉంటున్నాము అని నాకు అనిపిస్తుంది. అండ్ ఎక్కువ పని ఉండేటప్పుడు, ఎక్కువ మంది మనుషులు ఉండేటప్పుడు, మీ యావిగేషన్ వేరేగా ఉండేటప్పుడు, మీరు మీ అంతటి మీరు ఇంటి పనులు చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా మీకు హెల్పర్ ఉండాలండి. అండ్ ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఉండాలి, మెయిడ్ కూడా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా సరే మన పనులు మనం కొంత చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అనిపిస్తే మాత్రం వంట విషయంలో నేనైతే హెల్ప్ చేయదలుచుకున్నానండి. ఎందుకంటే చాలా ఈజీగా ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలి ఇదంతా కూడా నాకు కొంచెం అవగాహన ఉంది. ఏంటి, నేను 100 మందికి అవలేలుగా వంట చేసేసేదానండి. ఇప్పుడైతే తగ్గిపోయింది, రాను పోను చుట్టాలు కానీ ఇంకోటి కానీ. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మన సర్కిల్ చాలా 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 తగ్గుతుందండి. మళ్ళీ ఒక టైం వస్తే పెరుగుతుంది, అది వేరే విషయం. ప్రెజెంట్ అయితే రాకపోకలు కానీ, చుట్టాలది కానీ ఇవన్నీ కూడా కొద్దిగా బంద్ చేయాల్సి వచ్చిందండి. సిచ్యువేషన్ సహకరించలేదనుకోండి. ఎందుకంటే మనకుండే స్ట్రెస్, టెన్షన్, వీటిల్లో కొన్ని బంధాలని ఒక్కోసారి కొద్దిగా వదిలేయమండి. కాకపోతే అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మన మనుగడ ఉండదు. అంటే నా లైఫ్లో అలా ఉంది కాబట్టి నా పిల్లల చదువు, వాళ్ళ కెరియరు ఏమైనా ఎర్న్ చేయగలిగితే అది. అట్లనే చెప్తున్నాను కదండి, ఏం చేసినా కూడా వాళ్ళ కోసమే అన్నట్లుగా ప్రజెంట్ అయితే ఉన్నది. అండ్ ఇది అందరికీ ఉంటుందండి. నేనైతే చెప్తున్నాను, మన ఛానల్లో తెలియాలంటే ఇలా ఆలోచించడం తప్పు కాదు అని తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఏ ఆడపిల్లకైనా సరే పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి, వాళ్ళ కెరియర్ చదువులకు వచ్చేసరికి కొంచెం మనకి మనమే ఒక గిరి గీసుకుని ఉండాలి ఆ టైంలో. అలా అనేసి ఎవరిని వదిలేయము, ఎవరికైనా కష్టం వస్తే వెళ్లకుండా ఉండము, ఎవరికైనా హెల్ప్ కావాల్సి వస్తే చేయకుండా ఉండము. అన్నీ చేస్తూనే మన మెయిన్ ఫోకస్ అంతా కూడా మన పిల్లల మీద, మన ఫ్యామిలీ మీద ఉండాలండి ఈ టైంలోని. అండ్ ఆ తర్వాత అంటారా మళ్ళీ నార్మల్గా ఈ టైంలో మనం ఎవరితో తగులాడమండి. అలా అనేసి ఏమంటారు అంటే దూరాభారంగా ఉండే కొన్ని ఫంక్షన్స్ కానీ, లేకపోతే పార్టీస్ కానీ, అంటే మెచ్యూర్ ఫంక్షన్స్, బర్త్డే పార్టీలో ఏవో ఒకటి ఉంటాయి కదండి, బాగా చనువుగా అలాంటి వాటికి అటెండ్ అవ్వలేకపోవచ్చు. అలా అనేసి అందరినీ వదులుకొని ఉంటాము అలా ఏం కాదండి. మెయిన్ ఫోకస్ ఇప్పుడు అంతా కూడా పిల్లలే. ఒక్క టైం వచ్చేసరికి పిల్లల హైయర్ ఎడ్యుకేషను, హైయర్ స్టడీసు, నెక్స్ట్ కెరియర్ టైము, ఇలాంటి టైంలో మనము మన హెల్త్ని ఎంత బాగా చూసుకోవాలో, మనమే అటు తిరుగుతూ జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివన్నీ బారిన పడిపోయామనుకోండి, అట్లనే కొంచెం స్ట్రెస్, టెన్షన్ ఏదో ఒకటి పడిపోయామనుకోండి, ఇంకా పిల్లలకి మనం ఏం చేయగలం? ఆల్రెడీ వాళ్ళు ఉండే పొజిషన్లో వాళ్ళకి మన సపోర్ట్ ఎంత అవసరం వాళ్ళకి తెలియదు, బట్ మనకి తెలుసు ఆ విషయం. వాళ్ళకి మనం అవసరం అన్న విషయం మనకి తెలియాలి. మీకు అర్థమవుతుందండి? వాళ్ళంత మనకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనం లేకపోయినా పర్వాలేదు అనొచ్చు, ఏదైనా వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం మాత్రం వాళ్ళు పిలిస్తే పలుకుతా అన్నట్లుగా ఉండాలి. అది నా మెంటాలిటీ అండి. అందుకని నేను ఎక్కువ ఏదైనా పిల్లలు వచ్చినా చేసినా కొంచెం వీడియోస్ అయితే నెక్స్ట్కి పెట్టేస్తానండి.
అలా అనేసి మీరంటే నాకు ఇంపార్టెన్స్ లేదు, మిమ్మల్ని నేను మర్చిపోతాను అలా ఏం కాదండి. మీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నానండి. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే మిమ్మల్ని కూడా నేను అనుకుంటూ ఉంటాను. అండ్ భగవంతుడి దగ్గర వేడుకోవాల్సి వస్తే మనందరి బాగు గురించి భగవంతుడిని ప్రార్థిస్తాను. ఎందుకంటే మీరు నాకు ఒక పార్ట్ అయిపోయారండి. పిల్లలు ఎంత ఇంపార్టెంటో మీరు కూడా అంతే ఇంపార్టెంటు. కాకపోతే ఏంటి, ఎంత అనుకున్నా కూడా ఒక్కోసారి వీడియో చేయడానికి అవ్వదు. అండ్ ఆ టైంలో మీరు నన్ను మిస్ అవ్వకుండా, నేను మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు నా పాత వీడియోస్ చూడండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. ఓకేనా? ఇది మన ఇద్దరి మధ్య, అంటే మన మధ్య ఒక అండర్స్టాండింగ్ అనమాట. నా ఓల్డ్ వీడియోస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే నేను చెప్పేది ఇలాంటి టాపిక్ కాబట్టి మనకి కొంచెం వ్యూస్ కానీ ఇంకోటి కానీ నార్మల్గానే ఉంటాయి. పెద్ద మనము ఏమీ ఇదైపోలేదు. కాకపోతే ఏ ఒక్కరైనా సరే మన ఛానల్ చూసిన తర్వాత కొంచెం మోటివేట్ అవుతూ చక్కగా ఉండాలి, ఫ్యామిలీలో ఉండాలి. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా మనము దాన్ని ఎదుర్కోవాలి. ఎవరి అండదండలు లేకపోయినా, ఎవరు మనకి సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన ఫ్యామిలీని మనం బాగా చూసుకోవాలి. ఇందులో అందరూ మనకి సపోర్ట్ చేసేయాలి, అప్పుడే మనం దృఢంగా ఉంటాం. ఇలాంటి మెంటాలిటీ కాదండి. ఎవరు ఎలా ఉన్నా కూడా ఒక లేడీ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలి. ఆవిడికి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా అనవసరం, మనం మాత్రం సపోర్ట్గా ఉండాలి. ఇది నా మెంటాలిటీ. అండ్ మీ అందరూ కూడా ఇలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళే కాబట్టి మనందరం కూడా ఒక ఫ్యామిలీలోకి వచ్చామండి. అందుకే చెప్తున్నాను, మీరు నన్ను మిస్ అవుతూ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కాబట్టి నా పాత వీడియోస్ చూడండి. అండ్ మీరు పెట్టే కామెంట్స్ని నేను తప్పకుండా చదువుతాను. అప్పుడు నేను కూడా మిమ్మల్ని మిస్ అవ్వను. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ ఏమైనా కొత్త టాపిక్ ఉంటే చెప్పండి. అట్లనే 2-3 సిస్టర్స్ నాకు కామెంట్స్లో చెప్పమని చెప్పారండి. నేను యాక్చువల్గా ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. ఇవాళ కూడా ఇంట్లో చాలా పని ఉందండి. ఈ మాత్రం టైం తీసి, అంటే వీడియో ఎడిట్ చేయడానికి ఇబ్బంది కాదు, వీడియో ఎడిట్ చేసేస్తాను పడుకున్నప్పుడైనా. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే శీతాకాలం కొంచెం ఎండ వచ్చిన టైంలోనైతే మన గొంతు సహకరిస్తుంది అనమాట. ఆల్రెడీ టెంపరేచర్ చాలా పడిపోయింది కదండి, చలి కూడా ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓడి గురించి ఒక సిస్టర్ అడిగారు. నెక్స్ట్ 3 పిల్లలతో ఉంటూ అత్తమామల వల్ల ఇబ్బంది, అత్తగారు ఉన్న పొలం నాకు గుర్తు రావట్లేదండి. సిచ్యుయేషన్ అయితే కొంచెం పెద్దదేను. తను కూడా పాపం అడిగారు. ఇవన్నీ కూడా నేను కూడా ఫేస్ అయ్యానండి. అందుకనేసి మీకు చెప్తున్నాను. మనము బంగారంతో పోత పోసిన అత్తగారికి మనం నచ్చలేదు అనుకోండి, నచ్చం. బంగారంతో పోత పోసినా కూడా నచ్చం. అది మనం కలుసుకున్న వేళ విశేషం, లేకపోతే మన భర్త మన మధ్య సరైన ఇది క్రియేట్ చేయలేకపోవడము, లేకపోతే మన బ్యాడ్ లక్, ఏదైనా కావచ్చండి. ఒక ఫ్యామిలీ నుండి ఇంకో ఫ్యామిలీకి వెళ్ళేటప్పుడు ఆదరించాలన్న ఇది వాళ్ళకు ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలనేది మనకు ఉండాలి. అన్నీ సహకరించినా కూడా ఆడపడుచుల వల్ల, తోటికోడళ్ళ వల్ల, మరుతుల వల్ల, లేకపోతే ఇంకేదో జలస్ వల్ల, భర్త బాగా చూసుకుంటున్నాడని ఏమైనా ఫీల్ అవ్వటం వల్ల, ఏదో ఒక దాంట్లో, లేకపోతే మనకంటే చిన్న కొడుకో పెద్ద కొడుకో మన హస్బెండ్ కంటే వాళ్ళు ఎక్కువ ముద్దు అవ్వటం వల్ల, లేకపోతే అమ్మాయికి పెట్టాలన్న దృష్టిలోనూ మొత్తానికి మనకి కొంచెం సైడ్ చేస్తారు. మీకు అర్థమవుతుందా అండి? ఇలాంటివన్నీ కూడా నార్మల్, ఇవన్నీ ఫేస్ చేసుకుని వచ్చామండి. కాకపోతే ఇవి అందరికీ ఉంటాయి. కొంతమంది అదృష్టవంతులకి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండకపోవచ్చు. భగవంతుడి దయ వల్ల వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉండాలండి. అండ్ ఇక్కడ నేను ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉండే సిస్టర్స్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఏ ప్రాబ్లం వచ్చినా అది ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదండి. మీరు ఈలోపు ఆలోచించి బాధపడి మదనపడి మీ భార్యాభర్తల్లో మీరు గొడవ లేకపోతే వాళ్ళతో అడ్జస్ట్ అవుదాం, ఏదో చెప్దామని ప్రయత్నించో, తగువులు పడో, తంటాలు పడి ఇవన్నీ చేసేసరికి వాటి మీద ఎక్కువ దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యం పాడైపోద్ది. అండ్ ఆరోగ్యం పాడైన దగ్గర నుంచి జెంట్స్ ఇవి అంతగా పట్టించుకోరండి. వాళ్ళు అస్సలు పట్టించుకోరు. మనం అరుస్తున్నా, ఏం చేస్తున్నా, చెప్తున్నా కూడా వాళ్ళకి అంతగా అనిపించదు. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఈ టెన్షన్ మనం పెట్టుకొని మన ఆరోగ్యాన్ని కనుక మనం పాడు చేసుకున్నామంటే మన మీద మనం నమ్మకం పోతాము. మీకు అర్థమవుతుందండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి తగ్గిపోతుంది. మన ఆరోగ్యం పోతుంది. ఫస్ట్ ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంకా ఆరోగ్యము కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత మీరు గింజుకున్నా కూడా ఏమీ చేయలేరండి. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని అవ్వనివ్వండి. మీ ఆరోగ్యం కంటే కూడా ఏది ఎక్కువ కాదు. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఎవరికి ఎప్పుడు బుద్ధి రావాలో
అప్పుడే బుద్ధి వస్తుంది. వాటన్నింటి గురించి మీరు ఆలోచించుకుంటే మీరు కలగన్న ప్రపంచం ఏది మీకు ఉండదండి. ఎందుకు ఇలా అంటున్నానంటే భార్యాభర్తలు తగువ పడినంత ఇది ఇంకోటి ఉండదండి. దీంట్లో భర్త నెమ్మదస్తుడైనా ఏమైనా అత్తగారు వాళ్ళ డామినేషన్ అంటూ ఉన్నదనుకోండి, అది మరీ దరిద్రము. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య తగువులు లేకపోయినా వాళ్ళ వల్ల మీ ఇంట్లో తగువులు రావచ్చు. అందుకని నేనేమంటానంటే ఫస్ట్ మీకు మీరే ఇంపార్టెంట్. మీకున్న దాంట్లో మీరు తినండి, మీకున్న దాంట్లో మీరు పని చేయండి, మీకున్న దాంట్లో మీరు మీ పిల్లల్ని చూసుకోండి. మీకు భగవంతుడు దయతలిస్తే అంతకంటే ఎక్కువ వస్తాయేమో. ఏంటి నిజంగా చెప్తున్నాను. వాటాలు వేసుకునేటప్పుడు చెంబుల్లోనో చాటల్లోనో గిన్నెల్లోనో నాకేమీ ఇవ్వలేదండి ఎవరు కూడాను. అంటే ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు. ఇది జస్ట్ జోవియల్గా తీసుకోండి. కానీ భగవంతుడు దయతలిచి నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడండి. మన రాత బాగుంటే అవే జరుగుతాయి. లేదు అనుకోండి అట్లీస్ట్ మన ఆరోగ్యం ఉన్నా కూడా చాలు. ఇప్పుడు నేను 45కి వచ్చాను. అప్పుడు ఏదైతే స్ట్రెస్ అనుభవించానో దానివల్ల కొంచెం ఇప్పుడిప్పుడు హెల్త్ స్పాయిల్ అవుతుంది. ఈ టైంలో అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా అవన్నీ చేసాము, ఉన్నంతలో ఇది అవ్వాల్సింది కదా అని. సో ఎవరైనా సరే అలా ఉంటే దయచేసి ఇప్పటి నుండి మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ ఇంటిని ప్రేమించండి, మీ పిల్లల పట్ల బాధ్యతగా ఉండండి, మీ పనుల పట్ల బాధ్యతగా ఉండండి. అండ్ ఎక్కడైతే మా ఆయన చికెను రొయ్యలు అన్నీ తెచ్చారండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. రొయ్యలు ఎంత ఇష్టమో రొయ్యలను క్లీన్ చేయడం అంత కష్టం అండి. వాళ్ళన్నీ ఒలిచేసినా కూడా రొయ్య వెనకాల జస్ట్ మీరు తీస్తే ఒక బ్లాక్గా ఒక తీగలా వస్తుందండి దాని తాలూకా వేస్టేజ్ అంతాను. నాకు ఎంత చిరాకు అది. కానీ చాలా టైం పట్టింది. దగ్గర గంటం పావు ఎంతో పట్టింది అవన్నీ క్లీన్ అయ్యేసరికి. ఇక్కడైతే బిర్యానీ, రొయ్యలు కర్రీ, చికెన్ అంతా కూడా సూపర్లా వచ్చాయి. అండ్ రైతా చేసేసాను. అన్నీ ఎక్కడొక్కడ చేసిన తర్వాత మొత్తం తోమేసి ఒక పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆ మరుసటి రోజు అండి నా స్నానం అనుకుంటా. నేను వీడియో వైపు చూస్తూ మీకు ఏమీ చెప్పలేదండి. మధ్య మధ్యలో చూసినప్పుడు గుర్తొచ్చినో చెప్తున్నాను. అందుకనే ఏది ఎప్పుడు చేశానో గుర్తులేదండి. నేను ఒక రోజు ముందు జరిగింది కూడా ఇప్పుడు మర్చిపోతున్నాను. మర్చిపోవాలి అనుకుంటున్నాను కాబట్టి మర్చిపోతున్నాను. అండ్ ఇక్కడైతే ఈరోజు నాకు స్నానం అయిందండి. అండ్ ఇక్కడ కూడా రుబ్బులు ఉండటం. మా బాబు ఉన్నన్ని రోజులు దోశలండి. రకరకాల చట్నీలతో దోశలు తింటాడు. మా పాపకి ఇడ్లీ ఉండాలి. సో ఏదో పని అవుతూనే ఉంటుంది. వీడియో కొత్తగా చూసిన వాళ్ళకి ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్గా అనిపించినా అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందు లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకైతే ఇదే వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ అండి. కొద్ది రోజుల వీడియో అయితే కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చేమో, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానండి. ఓకే బాయ్.